తాజా అంశం చూస్తున్నాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో మత్స్యకార బోటు బోల్తా పడింది. అలల ఉధృతికి చేపల వేటకు వెళ్లిన పడవ తిరగబడింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అడిగి తెలుసుకుందాం. కృష్ణమనాయుడు, ఈ ఘటన గల కారణాలేంటి? విశాఖ తీరం నుంచి మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలోకి వెళ్లినటువంటి క్రమంలో అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉధృతి అయితే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే 7 మంది బోటులో వెళ్ళినటువంటి వారు ఒక్కసారిగా బోటు నుంచి తిరగబడ్డారు. బోటు కూడా తిరగబడడంతో వారంతా కూడా సముద్రంలోకి పడిపోయారు. ఇదే క్రమంలో అందరికీ ఈత వచ్చు అనుభవం ఉన్నటువంటి మత్స్యకారులు కనుక వెంటనే వారి ప్రాణాలను కాపాడుకున్నారు. మొత్తం 7 మంది కూడా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. అయితే బోటు తిరగబడినటువంటి క్రమంలో 2 మత్స్యకారులకైతే గాయాలయ్యాయి. శరీర భాగాలకి పొత్తి కడుపు, వెన్నెముక భాగంలో గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే వెంటనే స్పందించినటువంటి తోటి మత్స్యకారులు కూడా ఈ 2 ఎవరైతే గంగపుత్రులు గాయపడ్డారో, ఒకరు తాతారావు, మరొకరు ఆకాశ్, వారిని హుటాహుటిన సమీపంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేజీహెచ్ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే ఈ 2 మత్స్యకారులు చికిత్స పొందుతున్నారు. అయితే బోటు తిరగబడడంతో బోటు దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల ఖరీదు చేస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో పాటు బోటులో ఉన్నటువంటి మత్స్య సంపద కూడా పూర్తిగా అందులోకి పడిపోయింది. దీంతో పాటు బోట్లో ఉన్నటువంటి ఈ ఎవరైతే చేపల వేట చేస్తారో, చేపల వేటకు ఉపయోగిస్తారో వలలు కూడా పూర్తిగా అందులోకి సముద్రంలోకి అయితే మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు జూలై 1న కూడా ఈ మత్స్యశాఖకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, మత్స్యకారుల సముద్రంలోకి వేటకు వెళ్లి జూలై 4న పడవ బోల్తా పడి 6 మంది గల్లంతైనటువంటి ఘటన మరొక ముందే మరోసారి ఇలా బోటు ప్రమాదం జరగడం అయితే మత్స్యకారులు కొంత ఆందోళన అయితే నెలకొని ఉంది. అయితే మత్స్యశాఖ, వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సూచనలనే స్పష్టంగా పాటిస్తే మత్స్యకారులు ఎలాంటి ప్రమాదాలు బారిన పడకుండా ఉంటారని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు అలల తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు మత్స్యశాఖ, వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సూచనలు పాటించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అటు మెరైన్ కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇప్పటికే ఈ మిగిలినటువంటి 5 మంది ఎవరైతే ఉన్నారో వారి సమాచారాన్ని కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ వేటకు వెళ్ళినటువంటి వారందరికీ కూడా ఎవరికి కూడా బోటు తిరగబడినటువంటి ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం లేదు. అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. గాయపడినటువంటి వారిని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నారు. వారిని కూడా మరో 1-2 గంటల్లో డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు. ధన్యవాదాలు కృష్ణమనాయుడు. Narrain